పిల్లలు టాడ్లర్ ఏజ్ లేదా 2 to 4 years ఏజ్లో ఉన్నప్పుడు వారు వాళ్ళ సిబ్లింగ్స్ ఆర్ ఫ్రెండ్స్తో టాయ్స్ అనేది షేర్ చేసుకోకపోతే వారు సెల్ఫిష్ లేదా స్టబాన్గా ఉన్నారని అస్సలు అనుకోకండి. వారు ఇంకా చిన్న పిల్లలే అని తెలుసుకోండి. పిల్లలు టాడ్లర్ ఏజ్లో ఉన్నప్పుడు వారి నుంచి పేరెంట్స్ టాయ్స్ని షేర్ చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే పిల్లల బ్రెయిన్ ఇంకా డెవలప్ అవుతూనే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మీరు ఏం గమనించగలరు అని అంటే, పిల్లలు టాడ్లర్ ఏజ్లో ఉన్నప్పుడు వారు చాలా రియాక్టివ్గా ఉంటారు. కాబట్టి ఏదైనా వారి ఫేవరెట్ థింగ్ వారి నుంచి సపరేట్ అవుతుంది అని పిల్లలు ఫీల్ అయినప్పుడు పిల్లలు పానిక్ అండ్ ఫియర్ మోడ్లోకి వచ్చేస్తారు. కాబట్టి చిన్న పిల్లలు కదా, పాపం వాళ్ళు ఆ ఫీలింగ్స్ ని ఇగ్నోర్ ఆర్ సప్రెస్ చేయలేక ఏడవడం, టాంట్రమ్స్ చూపించడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి పేరెంట్స్ ఇంట్లో ఇద్దరు టాడ్లర్స్ ఉంటే వారికి సపరేట్ టాయ్స్ కొనివ్వండి. అంతేగాని వారు షేర్ చేసుకుంటారు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు టాడ్లర్ టాయ్స్ ని షేర్ చేసుకోకపోతే వారు స్పాయిల్డ్ అని అస్సలు అనుకోకండి. ఇంకా వారి బ్రెయిన్ డెవలప్ అవుతుందని తెలుసుకోండి. ఇలాంటి వండర్ఫుల్ పేరెంటింగ్ ఐడియాస్ కోసమే నేను అల్టిమేట్ పేరెంటింగ్ మాస్టరీ అనే కోర్స్ని డిజైన్ చేశాను. మీరు నిజంగా సీరియస్గా నేర్చుకోవాలని అంటే నా బయోలో లింక్ ఇచ్చాను, ఇప్పుడే వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి.